రాంబాబు గారు మాట్లాడుతూ ఈ P4 కార్యక్రమం ద్వారా ఇప్పటికే బంగారు కుటుంబాలు అయిపోయినాయి, చంద్రబాబు నాయుడుది, పవన్ కళ్యాణ్ది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకా ప్రజలను ఏం చేస్తారు వీళ్ళు అని చెప్పేసి కూడా అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎలా చూస్తారు వ్యాఖ్యలు? అంబటి రాంబాబు గారు, నీకు నమస్కారం అయ్యా. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బంగారు కుటుంబం ఇయ్యాలి కాదు, వాళ్ళు ఎప్పుడో బంగారు కుటుంబాలు అయినాయి. మీరు అయ్యారు 2019 నుంచి 24 మధ్యలో మీరు మీ బంగారు కుటుంబాలు అయినాయి. గుర్తుపెట్టుకో నువ్వు. ఎవరెవరి అనిల్ కుమార్ యాదవ, మరి అంబటి రాంబాబు, మరి కొడాల నాని, పేర్ని కృష్ణమూర్తి, మరి మీరందరూ అయ్యారు. మీ అందరూ విడుదల రజనీ గారు, మరి రోజా గారు, మీరందరూ అయ్యారయ్యా. బంగారపు కుటుంబాలు మీ అయినాయి 19 నుంచి 24 వరకు. ఎందుకంటే స్టాండ్ అమ్మారు, మైనింగ్ అమ్మారు, మరి ఎక్కడ పడితే అక్కడ దోసుకు తిన్నారు, అడ్డగోలుగా దోపిడీ చేశారు రాష్ట్రాన్ని. చేసి లిక్కర్లో మాత్రం మామూలుగా కాదు, 1,00,000 కోట్లు వ్యాపారాలు చేస్తే ఎన్ని కోట్లుగా చేశారు అందరూ తెలిసింది. అది అందరికి ఇప్పుడు దాంట్లోనే విడుదల రజనీ గారు కూడా ఉన్నారు. మరి దాంట్లోనే మరి మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు బంగారపు కుటుంబాలు మీ అయినాయి. జగన్మోహన్ మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమాలో నటించినా ఆయన బంగారం కుటుంబమే. దద్దమ్మ, నువ్వు ఇంకా క్యాబరీ డ్యాన్సులు పనికి వస్తావేమో, ఇక అది ఏమన్నా చూసుకో. ఇక బజార్లో ఏమన్నా స్టేజీలు పెట్టుకో, ఆ స్టేజీల మీద డ్యాన్సులు చూసుకో. అంతేగాని నువ్వు పిచ్చిగా ఆలోచించబాకు. నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, వాళ్ళని అంటానికి సరిపోవు. నువ్వు ఏదైనా సరే మాట్లాడదలుచుకున్నప్పుడు సబ్జెక్ట్గా మాట్లాడుతూ నేర్చుకో. అంబటి రాంబాబు కడుపు రగిలిపోతుంది. మళ్ళా నువ్వు ప్రజాప్రతి ఎమ్మెల్యే అవుతావు, ఎప్పుడోసారి అవుతావు, ఇక్కడికి వస్తావు రాజధానికి. ఆ రోజు కానీ నేను బతుకుంటే నిన్ను మాత్రం వదిలిపెట్టను, నేను చెప్తున్నా. గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు మాట్లాడే భాష, నువ్వు మాట్లాడే మాటలు ఎట్టున్నాయంటే పోసాని ఏమనలేదు అన్నావు. మా మహిళలు ఎన్ని తిట్లు తిట్టాడు తెలుసు అంటారు నీకు. నీ పెళ్ళాన్ని తిడతా ఊరుకోరు నువ్వు. మరి వాడు మా పెళ్ళాలను తిట్టాడు. మేము 33,000 ఎకరాల భూములు ఇస్తే మా మీద కేసులు అడ్డగోలుగా పెట్టించారు మీరు. ఏవి లేకుండా పోసాని మీద కేసు పెట్టారని మాట్లాడుతున్నావు నువ్వు. పనికి మాలి ఎదవా నువ్వు వచ్చి మాట్లాడరా, మాతో మాట్లాడొచ్చి మా మీద ఎందుకు కేసులు పెట్టారు చెప్పండి మీరు. సరే, పోసాని మీద చంద్రబాబు నాయుడు అగావుగా పెట్టాడు. రైతుల మీద ఎందుకు పెట్టారు మీరు కేసులు? ఏం దారి దోపిడీలు చేశారా? దొంగతనాలు చేసావా? బ్యాంకులు లూటీలు చేసావా? నీకు మళ్ళీ దద్దమ్మలా కాజేలేక ఎక్కడ పడితే అక్కడ పనికి మళ్ళీ యాదవా. గుర్తుపెట్టుకో, ఒకళ్ళ అనుభవం ముంగల మనం ఏంటని ఆలోచించి మాట్లాడుతూ నేర్చుకోరా. అంబటి రాంబాబు, సిగ్గు తెచ్చుకో. కడుపు కారం తినే మాటలు మాట్లాడు, గడ్డి తినే మాటలు మాట్లాడబాబు. ఇప్పటికీ ఈ P4 కార్యక్రమం మీద వైసీపీ ట్రోల్స్ మొదలుపెట్టింది, సెటైర్లు కూడా వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ రాష్ట్రంలో బంగారు కుటుంబాలంటే చంద్రబాబు నాయుడుది, పవన్ కళ్యాణ్ది అని చెప్పేసి ఆయన మాట్లాడడం ఎలా చూస్తారు? చేతగాని వాడు ఎన్నైనా చెప్తాడండి. చేతగాని వాడు చేసే పని అది. మాటలు మాట్లాడేవాడు ఎప్పుడు చేయడు, చేసేవాడు ఎప్పుడు మాట్లాడు. కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకొని, వాళ్ళు గతంలో ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా అవమానించే విధంగా అందరినీ, అలాగే పైకి వచ్చే వాళ్ళని కూడా ఎదగనివ్వకుండా అణచివేయాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేసే ఉన్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇక అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకుని టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అంబటి రాంబాబు ఇంకా ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడుతూనే ఉన్నారు. ఇంకా అమరావతిని కూడా ఇప్పటికీ కూడా చాలా రకాలుగా నాశనం చేయాలని చెప్పి, ఎన్నో విధాలుగా అవమానించాలని చెప్పి కూడా చూస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటికే జరుగుతున్నాయి కొన్ని వాళ్ళు గతంలో చేసిన మాటలు, అన్న మాటలకి, చేసిన తప్పులకి శిక్షలను కొంతమంది అనుభవిస్తూనే ఉన్నారు. ఇక ముందు వీళ్ళు కూడా అనుభవించే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు అనేవాడు ఉన్నాడు. ఎవరి తప్పుల్ని ఎవరు సహిస్తూ చూస్తూ ఊరుకోరు కదా. వాళ్ళకంటూ ఒక టైం వచ్చేది, ఒక రోజు వస్తుంది. తప్పనిసరిగా ఆ రోజు ఎంత అనుభవించాలో అంత అనుభవిస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఎంతవరకు నిజం? రెడ్ బుక్ రాజ్యాంగం నడిచినట్టయితే మరి ఇప్పుడు చట్టబద్ధంగా వెళ్లకుండా వాళ్ళ అధికారంలో రాగానే ఈ 10 నెలలు కూడా వెయిట్ చేయడం ఎందుకు? వెంటనే అందరినీ కట్టగట్టి లోపల పడేసేవాళ్ళు కదా. అది అమలు కాకే కదా ఇలా చట్టబద్ధంగా వెళ్ళాలి. ఇప్పుడు అధినాయకుడు చెప్పిందే వాళ్ళు ఫాలో అవుతారు. వాళ్ళకి ఉంటుంది లోపల కొంతమంది నాయకులు కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి, మనం ఇంత కష్టపెట్టారు, మనం అధికారంలో రాగానే ఏదో ఒకటి చేయాలని చెప్పి తపన ఉంటుంది. కానీ అక్కడ అధినాయకుడు ఏది చెప్పాడో అది మిగతా వాళ్ళందరూ ఫాలో అవుతారు. ఆయనకనేది మనం చట్టబద్ధంగా వెళ్ళాలి. మనకి ఎంత అవమానకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా వాటిని ఓర్పుతో సహిస్తూ వాళ్ళకంటూ ఒక రోజు వస్తుంది. అంటే చట్టబద్ధంగా వాళ్ళ తప్పులన్నింటినీ బయట పెట్టే మనం వాళ్ళకి శిక్ష అనేది చూపించాలి. కానీ మనంగా రౌడీజం అనేది దయచేసి ఎవరు చేయొద్దని వారు చెప్పడంతో వీళ్ళందరూ కామయ్యారు. ఇవన్నీ కూడా వీళ్ళంతా ట్రోల్ చేస్తుందనండి. ఇంకా అంతకు మించి ఏం లేదు. అలాంటి పనులన్నీ చేసేది వాళ్ళు.
మనం చేసే పనే ఎదుటోడు కూడా చేస్తాడనే భ్రమలో ఉండిపోతారు కాబట్టి వాళ్ళు అదే నిజం అనుకుంటారు కాబట్టి అలా మాట్లాడతారు తప్ప అక్కడ వైసీపీ వాళ్ళు ప్రచారాలు ఏవి కూడా నిజాలు అనేది కాదు. అది అందరికీ తెలిసిన విషయమే. ప్రజలు ఇప్పటికే చాలా తెలుసుకున్నారు, ఇక ముందు కూడా తెలుసుకుంటారు. ఎవరు ముందుకు తీసుకెళ్తున్నారా, ఎవరు మన రాష్ట్రాన్ని చాలా అంటే గత 25 ఏళ్ళలో చూసినట్టయితే 20 ఏళ్ళుగా వెనకబడినట్టుగా ఎవరు చేశారనేది అందరికీ తేటతలమైనటువంటి విషయమే.